నమస్తే అన్న, మీ పేరు? నా పేరు కిరణ్ అన్న. కిరణ్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను కంపెనీలో పనిచేస్తాను సార్. మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం సార్? అది పార్వతీపురం దగ్గర గుర్తుపల్లి సార్, కుప్పం నియోజకవర్గం. సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంది? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమా, వైసీపీ కావాలనుకుంటున్నాను? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి అసలు పరిస్థితి ఎలా ఉంది? మీరు కంపెనీలో చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? చెప్తుంది. నేను బీఈడి చేశాను. బీఈడి చేసిన వాళ్ళకి కూడా ఉద్యోగులు ఏదో అవకాశం ప్రైవేట్లో కల్పించలేదు, అదొకటి. ప్రతి వాలంటీర్లు అనేది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే. నేను బీఈడి చేసిన నాకు ఊర్లో వాలంటీర్ లేదు, జాబ్. అలాగే ఉంది పరిస్థితి. ఓకే, అంటే చదువుకున్న వాళ్ళకి డిఎస్సి ఇస్తానన్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు గెలవక ముందు ప్రతి ఏటా డిఎస్సి, మెగా డిఎస్సి పెడతాన్నారు. ఒకసారన్నా కానీ టీచర్ పోస్టులు తీశారు ఆయన? తీయలేదు. డిఎస్సి కాదు, ఏ నోటిఫికేషన్ ఏం పడలేదు ఇంతవరకు. ఇప్పుడు ఇంతవరకు ఉన్న రేట్లు వేరు, ఏది తినాలనే విలేజ్ల పరిస్థితి ఆయనకు తెలియదు. మాకు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వన్స్ అప్ ఏ టైం, ఆమె కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఆమె కూడా ఈసారి ఓడిపోద్ది. ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. ఏ రాష్ట్రానికైనా సరే అభివృద్ధి సంక్షేమం కావాలి, ఒక సంక్షేమ పథకాలే కావాలి. అభివృద్ధి కాదండి, మెయిన్ యువతని అనమాట. ఒక అవకాశం కల్పించాలి. ఏ విషయంలో ఉన్నా, ఒక జాబ్ ప్రిపరేషన్ దేని విషయంలో ఉన్నా యువతను పట్టించుకోవట్లేదు. ఓన్లీ పెన్షన్లు అమ్మఒడి అవన్నీ వేస్ట్ అండి నాకు తెలిసినట్టు. సో మీ దృష్టిలో అయితే అభివృద్ధి జరగాలి, యువతకు ఉద్యోగాలు ఇట్లాంటివి కావాలి, కానీ ఈ పథకాలన్నీ వేస్ట్ అంటారు? పథకాలన్నీ వేస్టే. ఆ పథకాలు వచ్చిన ఎంత అండి? 15,000 రూపాయలు 10 రోజుల్లో ఖర్చు అయిపోతాయి. యువతకి ఒక ఉద్యోగం వచ్చిందనుకో, ఒక ఇంట్లో ఒక అబ్బాయికి జీవితాంతరం బ్రతుకుతారు కుటుంబం మొత్తం. అది సార్, ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ కానీ, కరెంటు బిల్లులు కానీ ఎలా అనిపించింది మీకు గతంలో పోల్చుకుంటే? గతంలో నిత్యావసర సరుకులు అనేవి చాలా తక్కువగా ఉండేవి. కరెంటు బిల్లు ఇవన్నీ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఓకే సార్, మరి ఇక్కడ పార్లమెంట్ పరిధిలో భర్త గారు, ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది వాళ్ళిద్దరిలో. ఎంపీగా భర్త వస్తారు. ఏంటి అసలు ఆయన మీద అభిప్రాయం? అభిప్రాయం ఏం లేదన్న, వాళ్ళందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిని చేయాలనుకుంటే ఆయన గెలుస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరండి? వెంకటరమణ. వెంకటరమణ గారు, సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం సార్? ధర్మవరం, ఎస్కోట నియోజకవర్గం. గణపవరం, ధర్మవరం. ఓకే సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు సార్? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే సార్, ఈ 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపించింది సార్? ఎలక్షన్ అంటే అభివృద్ధి ఏం పెద్ద కనిపించడం లేదు, ఓన్లీ ఫ్యాంక్షన్లు. ముసలోళ్ళకి అయితే బాగానే ఉంది. మరి యువతకి ఆదాయం కల్పించాలి కదా. ఇంతసేపు ఫ్యాంక్షన్లు ఇచ్చాము, వాడికి ఇది ఇచ్చాము, అది కాకుండా వాడికి ఏదో ఫ్యాక్టరీలు కానీ ఏదైనా వాడికి ఉద్యోగ అవకాశాలు చేయించాలి. అంతేగాని వాడికి ఆదాయం కల్పించి ఆడి చేతి ఖర్చు పెట్టించాలి. కానీ నీకు నెలకు 3,000 ఇస్తాను, 5,000 ఇస్తాను. ఇప్పుడు అందరికీ ఇది స్కూలు ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదివించిన వాళ్ళకి ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్లో 1,00,000, 2 లక్షలు కట్టినోడికి స్కూలు రిమెంబర్స్ ఇచ్చేసి మామూలుగా ఉన్నోడికి ఇచ్చేస్తే ఏడ్స్ సుఖం. అది గవర్నమెంట్ స్కూల్లో లేనోడు కాబట్టి చదివించుకుంటున్నాడు, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. అది ఓకే. సో ఈ పథకాల దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే ఇట్లా డబ్బులు పంచుతున్నాడు డైరెక్ట్గా అని అంటున్నారు. మీరేమంటారు దానికి? అవి మనకు తెలియదు. సో నిజం అభివృద్ధి అనేది నిజంగా ఈ ప్రభుత్వంలో ఏమన్నా జరిగిందంటారు? ఎందుకంటే అభివృద్ధి, సంక్షేమం 2 ఉండాలి మీరు చెప్పినట్టు. మరి డెవలప్మెంట్ ఉండి కొత్తగా ఇండస్ట్రీస్ రావడం కానీ, ఇక్కడ బిజినెస్ రావటం లేదు కదా. ఇండస్ట్రీలు వచ్చినట్టు చేస్తే అప్పుడు యువతకి ఆ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఆదాయం వాడికి వస్తుంది, వాడు ఖర్చు పెట్టినట్టు చేయించాలి. నీకు నెలకు 3,000 ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇస్తాము, అలాంటి వాటికి ఇస్తే మనకి ఏటి ఉంటుంది? ఎన్నాళ్ళు ఇస్తారు, ఎన్నాళ్ళు అప్ చేసి మనకి ఇస్తారు. అది సార్, మరి మీ ప్రాంతంలో అయితే ఇక్కడ యాక్చువల్గా విశాఖపట్నం పార్లమెంటు, మరి ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. మీకు స్టీల్ ప్లాంట్ కానీ, ఇటు రైల్వే జోన్ కానీ, అలానే మీకు ప్రత్యేక హోదా ఒకటి తెస్తానన్నారు. ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలు ఏవైతున్నాయో విజయనగరం, శ్రీకాకుళం, వీటికి నిధులు కూడా కావాలి. పార్లమెంటు పరిధిలో ఇక్కడ బొత్స ఝాన్సీ గారు వైసీపీ తరఫున, టీడీపీ తరఫున భర్త గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరైతే క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్ అని మీరు అనుకుంటున్నారు? నేను భర్త గారు అయితే అనుకుంటున్నాను. సో ఎందుకని సార్ ఆయన ఎందుకు అనుకుంటున్నారు? లాస్ట్ టైం చేసాం, జగన్ గారు కూడా మనం లాస్ట్ టైం సపోర్ట్ చేసాం. నాకైతే పెద్దగా అనిపించడం లేదు. ఈసారి ఇటుపక్క ఇచ్చేసి చేద్దాం చూస్తున్నాం. ఓకే. సో లాస్ట్ టైం అయితే మీరు జగన్ గారి సపోర్ట్ చేశారు, కానీ అనుకున్నంత మీకు ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇద్దామని చేసాం. సో మీకైతే యాక్చువల్గా ఏంటంటే అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చింది సంక్షేమం పంచాలంటారు, చెయ్యాలంటున్నాను. ఇప్పుడు ఇది ముసలిళ్ళకి అయితే బాగానే ఉంది, యువతకు కూడా వాళ్ళకి ఆదాయం కల్పించాలి కదా. అప్పుడు కల్పించి ఇద్దరికి అప్పుడు చూడాలి. కానీ ముసలిళ్ళకి అయితే
యాక్చువల్గా అయితే వాళ్ళకి బాగుంది, ఇంటికి తెచ్చేస్తున్నారు ఫంక్షన్లు అవి బాగానే ఉంది. యువతకి ఏంటి విడో ఫంక్షన్లు ఏంటి వికలాంగులకి ఏంటి వాటికి బాగుంది. వీళ్ళకి యువతకు కూడా ఆదాయం కల్పిస్తే అప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతం యువత అయితే నిరుద్యోగ సమస్య బాగా బాధపడుతున్నారు. ఇప్పుడు వచ్చి ఏది ఉద్యోగ అవకాశాలు ఏవి తీయలేదు. నమస్తే సార్, మీ పేరండి? సార్ నా పేరు మురళి అండి, ఎస్కోట్ నియోజకవర్గం, విజయనగరం జిల్లా. ఓకే సార్, ఎక్కడుంటారు సార్, మీది ఏ ఊరండి? సార్ ఎస్కోట మండలం, ఎస్కోట్లో ఉంటానండి. నేను యూత్ అసెంబ్లీగా ఉంటానండి. సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు మీరు. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ నేను అనుకుంటున్నాను సార్, పక్కా మళ్ళీ రావాల్సిన చంద్రబాబు నాయుడు రావాలని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకని అడిగితే మేము చెప్పచ్చు సార్. ఏది సార్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏ అధికారం చేశారు సార్? ఏది సార్ పథకాలు ఎవరికి వచ్చాయి సార్? పేదవాడికి వచ్చాయా? ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, లేని వరకు రావట్లేదు సార్. పథకాలు వచ్చినా సరే అమ్మఒడి అంటున్నారు, నాన్నఒడి లేదా? అమ్మఒడి తీసుకొని నాన్నఒడి వైన్ షాప్కి వెళ్ళట్లేదా? మద్యపాన నిషేధం అన్నారు సార్, నిషేధం ఏం చేశారు సార్? నిషేధం ఏం చేశారు సార్? ఈరోజు మగవాడు ఇంట్లో ఉన్నప్పుడు మద్యపానం తాగి ఎంతమంది మాలాంటి కుర్రవాళ్ళు ఎంతమంది చనిపోతున్నారో అని అనేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చూడట్లేదు సార్, పక్కా అండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మేము 500 కూలి తెచ్చుకుంటే 100 రూపాయలకి క్వార్టర్ వచ్చేది సార్. ఒక 90 వేసుకొని 400 ఇంటికి ఇచ్చేసిన ఎంత అన్నం తినేవారు సార్. ఈ రోజుకి మద్యపానం చేసి నిషేధం అనే మనుషుల్ని చంపేస్తున్నారు సార్, పక్కా చెప్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రేట్లు ఎలా ఉన్నాయి? మద్యం రేట్లు అప్పటికిప్పటికి ఎలా ఉన్నాయి సార్? మద్యం రేట్లు కాదు సార్, ఎంత రేట్లు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అయితే మాకు నచ్చలేదు సార్. ఎందుకంటే ఎస్కోట్ నియోజకవర్గంలో మేడం గారు చేసింది చేయకపోయినా సరే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి, పరిపాలన బాగుండాలి అని మేము కోరుకుంటున్నాం సార్. యాక్చువల్లీ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 ఉండాలి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఉందా మీకు? అభివృద్ధి అంటే అభివృద్ధి బాగానే ఉంటుంది సార్. ఏ పార్టీ వచ్చినా అభివృద్ధి ఉంటుంది సార్. అభివృద్ధి గురించి కాదండి, మనుషులు బాగుండాలి, పేదవాడు బాగుండాలి, అందరు నియోజకవర్గం బాగుండాలి, ఉద్యోగం లేనివాడు కూడా ఉద్యోగం కల్పించిన సంకల్పం చూపించాలండి. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించారు? ఎక్కడున్నాయి సార్? ఏమున్నాయి చెప్పండి? ఏ ఉద్యోగాలు ఇప్పించారండి? ఒక పేదవాడికి మహా అయితే అమ్మఒడి అంటున్నాడు, లేదా ఆటో డ్రైవర్కి 10,000 అంటున్నారు, ట్రైలర్ 10,000 అంటున్నారు, ఈ ఏత వాళ్ళకి 10,000 అంటున్నారు తప్ప. కానీ ఆడు ఎందుకు పేదవాడు అలాగ ఉన్నాడని ఎవడొచ్చాను సరే ఒక ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చేసి అమ్మ నాకు ఓటేయనని ఎలక్షన్ మూమెంట్ వచ్చి అడుగుతున్నారు. అది అడిగితే అమ్మ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీతో ఉంటారండి అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఉంటారు? ఆయన 4 ఏళ్ళ సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు జనాలు తినలేదండి? తిన్నారా లేదండి? 24 సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది సీఎం గారు వచ్చి. 5 సంవత్సరాలు ఎంతమంది జనాలు ఎగిరారు? 2 సంవత్సరాలు వచ్చింది కరోనాలో ఎంతమంది ఎగిరారండి? సో మీ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యేకి ఎవరు గెలుస్తారు? లలిత్ కుమార్ గారు, శ్రీనివాసరావు గారు, ఇద్దరు ఎవరు బెటర్? సరే యాక్చువల్ అయితే మటుకు లలిత్ కుమార్ గారు వస్తారండి. యాక్చువల్ విశాఖ మన పార్లమెంట్ ఎంపీ గారు అయితే భర్త పక్కా అండి. ఎందుకని మీరు అడగొచ్చు కదండి. ఎందుకంటే భర్త గారు చాలా మంచి. మేడం గారు ఝాన్సీ గారు ఇంతకుముందు చేసేవారు, కానీ వాళ్ళ ఇంట్లోనే నలుగురు అందరికీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఇవన్నీ మనకి ఎందుకండి. నేను యాక్చువల్లీ ఎమ్మెల్సీ రఘురాజ్తోనే డ్రైవర్గా చేసేవానండి. పాదయాత్రకి వెళ్ళాను 43 రోజులు. ఆయన ఈ రోజుకి మా టీడీపీలో చేరాను అంటే నేను టీడీపీ నుంచి మాట్లాడట్లేదండి. అధికారం బాగుంటుంది, ఆయన వస్తే మన ప్రజలు బాగుంటారని కోరుకొని బట్టి ఆయన పంపించారండి. అది. థ్యాంక్ యూ భయ్య. సార్ మీ పేరండి? మూర్తి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? కిరాణం బిజినెస్. సార్ మీది ఏ ఊరు సార్? ఏ నియోజకవర్గం అండి మీరు? ఎస్కోట లోకలే. ఓకే, ఎస్కోట మీది. సార్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలకి అయితే వైసీపీ ప్రభుత్వం చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూశారు. మరి కొద్ది రోజులు అయితే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి కానీ మీ ప్రాంతానికి కానీ అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే చంద్రబాబు నాయుడు వస్తే పర్వాలేదు. ఈ 5 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి చేసిందేం లేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం కావాలి, మరి ఈ ప్రభుత్వంలో ఉన్నాయి అవి లేవు. ఈ ప్రభుత్వంలో అవి లేవు. అందువల్ల డెవలప్మెంట్ కోసం అయితే చంద్రబాబు నాయుడు రావాలి, చదువుకున్న వ్యక్తి కాబట్టి. ఇతనైతే ఈ లంచగొండితనాన్ని నిర్మూలించాడు కాబట్టి అతను ఒక 50% పక్కా అనిపిస్తుంది. సో మీ నియోజకవర్గం పరిస్థితి చూసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి లలిత్ కుమార్ గారు, వైసీపీ తరపు నుంచి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తారు. సో ఇద్దరిలో ఎవరైతే బెటర్ క్యాండిడేట్ అని మీకు అనిపిస్తుంది సార్? ఇద్దరిలో అంటే లలిత్ కుమార్ గారు బెస్ట్. ఓకే, ఏంటి సార్ ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు? ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో అసలు ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఇక్కడ ఏ అభివృద్ధి లేదు. ఏ అభివృద్ధి లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది.
సార్ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ అన్న క్యాంటీన్లు అనేవి ఉండేవి, 5 రూపాయలకు భోజనం పెట్టేవాళ్ళు. మీ ప్రాంతాల్లో కూడా చాలామంది లేబర్ ఉండి ఉండొచ్చు. ఈ ప్రభుత్వ హయాంలో ఏమన్నా ఉన్నాయి సార్, అలాంటివి పెట్టారేమన్నా? అవి లేవు, లేకపోయినా దానివల్ల యూటిలైజేషన్ లేదులేండి. లేనోడు 10 మందే ఉంటారు ఊర్లోని, మిగతా వాళ్ళంతా ఉన్న వాళ్ళమే తింటాం. డైలీ నేను తిని ఉన్నా అలాగైతే, అలాగని అది లెక్కలో తీసుకోక్కర్లేదు. ఓకే. సో ఈ మద్యం ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, మీరు కిరాణమే కదా, చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్? అంతా నార్మల్గా ఉందండి, పెద్ద తేడా కనిపించలేదు. సో మీకైతే రాష్ట్రంలో చంద్రబాబు గారు వస్తే డెవలప్మెంట్ ఉంటుందని భావిస్తారు. రాష్ట్ర పరంగా డెవలప్మెంట్కి అతను ఉంటే పర్వాలేదు. సరే, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు అనే కాన్సెప్ట్ పెట్టారు. మన రాష్ట్రానికి ఒక రాజధాని బెటర్ అంటారా, 3 కావాలంటారా? ఒకటే బెస్ట్. 3 అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు, అందరూ చదువు ఉన్న వాళ్ళు కాదు కదా, చదువు లేని వాళ్ళు ఎక్కువ మంది, అందువల్ల అది కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒకటి బెస్ట్. సార్ మీది ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఒక పక్కన తెలుగుదేశం కూటమి తరపు నుంచి అయితే భరత్ గారు పోటీ చేస్తున్నారు, మరో పక్క బొత్స గారి ఫ్యామిలీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరైతే మీ పార్లమెంట్ పరిధిలో నిధులు సాధించి కేంద్రం నుంచి ఈ ప్రాంత అభివృద్ధి చేయగలరని మీరు అనుకుంటున్నారు సార్? అంటే మాకు తెలిసినంత మటుకు సర్వీస్ మోటో ఉన్నాడు భరత్ గారే అని అనుకుంటాము. అది అందువల్ల అతనే వస్తారనేసి అనుకుంటాను. థ్యాంక్ యూ సార్.